కశ్యప మహాముని కుమారుడు సూర్యుడి జయంతి నేడు. అయితే రథసప్తమిగా ప్రాముఖ్యం చెందింది. దానికి కారణం ఇవాళ ఆదిత్యుడు 7 గుర్రాల రథంపై దక్షిణానం ముగించి పూర్వోత్తర దిశగా ప్రయాణిస్తాడని భక్తులు నమ్ముతారు. మాఘ సప్తమి నుండి 6 నెలల పాటు ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణిస్తారు. ఉదయం బ్రహ్మ, మధ్యాహ్నం మహేశ్వరుడు, సాయంత్రం విష్ణు స్వరూపంగా సూర్యుడు త్రిమూర్తి రూపంలో ప్రపంచాన్ని నడిపిస్తారని విశ్వసిస్తారు. ఇక ఈ ఏడాది రథసప్తమి ఆదివారంతో కలిసి వచ్చింది. సూర్యుడికి ఆదివారం అంటే మహాప్రీతి. అదే రోజున ఆయన జన్మదినం రావటం ఈ పర్వదినాన రెట్టింపు శక్తినిస్తుంది. దీన్ని భానుసప్తమి అని కూడా అంటారు. ఈ రోజు చేసే సూర్యారాధన, ధ్యానం, దాన ధర్మాలు కోటి రెట్ల ఫలితాన్నిస్తాయి. ఇలాంటి అరుదైన యోగం ఉన్న రోజున అరుణోదయ స్నానం ఆచరించి సూర్యుడిని దర్శించుకుంటే దీర్ఘకాలిక అనారోగ్యాలు తొలగి ఐశ్వర్యం, ఆయుష్ సిద్ధిస్తాయని నమ్మకం.